నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం పార్వతీదేవి అవతారం గురించి తెలుసుకుంటున్నాం. అయితే దేవతలందరూ జగన్మాతని ప్రార్థించగా, ఆ ప్రార్థనలు ఆలకించిన అమ్మవారు హిమాలయోస్తి మనసా మాముపాస్తే అతి భక్తితః తస్య సద్మని సంభవామి అని అభయమిచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా తన్ను సేవిస్తున్న హిమవంతుని పుత్రికగా జన్మించగలనని ప్రకటించింది. ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు. అమ్మా, నా ఇంట బిడ్డగా జన్మిస్తావని అనుగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకొని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు. అంతటా ఆమె హిమవంతునకు భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ సాధనాలు వివరించింది. ఈ ఘట్టం దేవి భాగవతంలో 7వ స్కందంలో 9వ అధ్యాయంలో కలదు. అయితే ఆమె అవతారం గురించి ఇలా వివరించింది. నన్ను భక్తి శ్రద్ధలతో అర్చించి నా నిజరూపాన్ని దర్శించవచ్చు. దీక్షతో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సర్వ కర్మ ఫలాలను నాకు సమర్పించి నా అనుగ్రహాన్ని పొందవచ్చు అని పలికి తన విశ్వరూపాన్ని దేవతలకు దర్శింపచేసింది. హిమవంతుడు, దేవతలు దేవి విశ్వరూపాన్ని చూసి ఆనందించారు. త్రిమూర్తులను, ముగ్గురమ్మలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, పశుపక్షాది సమస్త ప్రాణి సముదాయాన్ని, బ్రహ్మాది స్తంభ పర్యంతం గల సమస్త విశ్వాన్ని ఆ విశ్వరూపంలో సందర్శించారు. ఆ తరువాత ఆమె హిమవంతుడు కోరిన యోగ విధానానికి వివరించి అంతర్ధానమైంది. హిమవంతు తన జన్మ చరితార్థమైందని సంతోషించాడు. పరమేశ్వరునికి అర్ధాంగి కాదగిన కన్యగా శక్తి స్వరూపిణి అవతరించబోతోందని విని తమ కష్టాలు గట్టెక్కగలవని తారకాసురుని పీడ త్వరలోనే విరగడ కానున్నదని భావించి దేవతలందరూ ఆనందించారు. దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం పరాశక్తి హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది. పర్వతరాజ పుత్రిక అయిన ఆమె పార్వతి అనే పేరుతో పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలైంది. పార్వతి పరమశివుణ్ణి పతిగా కోరి తపస్సు ప్రారంభించింది. పంచాగ్ని మధ్యములో నిలిచి కఠోర నియమాలతో తపస్సు కొనసాగించింది. క్రమంగా వాయుభక్షణ, పరభక్షణ కూడా మానేసి ఆ సందర్భంలోనే దేవతలందరూ ఆమెని అపర్ణ అని ప్రశంసించారు. ఆమె తపస్సుకు సంతుష్టుడైన సర్వేశ్వరుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు. శివభక్తుల సమైక్యం వల్ల సుబ్రహ్మణ్య స్వరూపుడైన కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి వల్లి దేవసేన అనే శక్తులు స్వాధీనం చేసుకొని దేవతావర్గానికి సేనానాయకుడై యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరింపగల కుమారస్వామి జననం కోసమే పరాశక్తి పార్వతీదేవతగా అవతరించింది. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్